నమస్తే. మార్చి 26 తారీఖు లోక్‌సభలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఆర్‌జేడీ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ పార్లమెంటు సభ్యుడు మనోజ్ జా గారు న్యాయశాఖ మంత్రి గారిని ఒక ప్రశ్న అడిగినాడు. ఆ ప్రశ్న ఏంటంటే, గడిచిన 7, 8 సంవత్సరాల కాలంలో అంటే 2018 నుంచి ఇప్పటి వరకు 2024 లేదా 2025 వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ హైకోర్ట్‌లలో అంటే ప్రతి రాష్ట్రానికి దాదాపు ఒక హైకోర్ట్ ఉంటది. కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలన్నిటిని కలిపి ఒక ఉమ్మడిగా ఒక హైకోర్ట్ గూడా ఉంటది. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి వివిధ అత్యున్నత న్యాయస్థానాలైనటువంటి హైకోర్ట్‌లల్లా నియమించబడ్డటువంటి జడ్జిల యొక్క సామాజిక నేపథ్యం ఏమిటి? వాటికి సంబంధించిన వివరాలు పార్లమెంటు సాక్షిగా భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని జెప్పేసి వారు అడగడం జరిగింది. మనోజ్ జా అనేటువంటి ఒక ఎంపీ, ఆర్‌జేడీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ అడిగితే, కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ విధులు నిర్వహిస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు అర్జున్ రామ్ మేఘన్వాలే అనేటువంటి అతను ఇవాళ న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కేంద్ర స్థాయిలో. వారిచ్చినటువంటి వివరాలను చూస్తే అది పత్రికల్లో గూడా అన్ని పత్రికల్లో బహుశా వచ్చింది. ఆ వివరాలను చూస్తే దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ పట్ల కూడా కొంత పౌర సమాజం నుంచి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి పరిధిలోనైనా ఒక హేతుబద్ధమైన చర్చ జరగవలసిన అవసరం ఉంది అనిపిస్తుంది. వారిచ్చినటువంటి వివరాల ప్రకారము గౌరవ సభ్యులు అడిగిందేంటంటే, భారతదేశంలో మనము పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము. మౌలికంగా ప్రజాస్వామ్య వ్యవస్థను మనము రాజ్యాంగబద్ధంగా అలవరుచుకొని మనం దాన్ని అనుసరిస్తున్నాము. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అట్లాగే ప్రభుత్వ వ్యవస్థలో కూడా ఒక స్వేచ్ఛాయుతమైన లేదా సమానత్వంతో కూడుకున్నటువంటి పరిపాలన వ్యవస్థను అందించవలసిన అవసరం ఉంటది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఒక పునాదులుగా ఉన్నటువంటి శాసన వ్యవస్థ ఎంత ధర్మబద్ధంగా, ఎంత న్యాయంగా ఉండాలో, అట్లాగే కార్యనిర్వాహక శాఖ గూడా అంతే ప్రిన్సిపుల్డ్‌గా పనిజేయాలి. ఒకవేళ ఆచరణలో చట్టసభలు మరియు కార్యనిర్వహణ వ్యవస్థ, ప్రభుత్వాలు మరియు శాసనసభలు లేదా చట్టసభలు ఎక్కడైనా పొరపాటు చేస్తే వాటిని సవరించి, వాటిని ప్రజాక్షేత్రంలో ఒక రకంగా న్యాయ సమీక్షకు నిలబెట్టేటువంటి, వాటిని సవరించేటువంటి గురుతర బాధ్యత మన రాజ్యాంగం భారత న్యాయ వ్యవస్థకిచ్చింది. అంటే చట్టసభలు, కార్యనిర్వాహక రంగం మరియు న్యాయ వ్యవస్థ. సరే, ఈ 3 రంగాలలో అత్యున్నతమైనటువంటి అధికారాలను, ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అధికారాలను లేదా ప్రత్యేకమైన విశిష్టమైనటువంటి వెసులుబాటును కలిగి ఉన్న వ్యవస్థ ఏంటంటే న్యాయ వ్యవస్థనే. కాబట్టి చట్ట నిర్మాణంలో గాని, చట్టాన్ని అమలుపరచడంలో గాని అన్యాయం ఎక్కడన్నా జరిగితే న్యాయం కావాలని పోయేటువంటి అవకాశము, హక్కు భారత పౌరులకు రాజ్యాంగం ఇస్తే, ఆ న్యాయాన్ని విశ్లేషించే లేదా న్యాయం మీద న్యాయం చెప్పేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకిచ్చింది భారత రాజ్యాంగం. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా అంటే మున్సిపల్ కోర్టుల దగ్గర నుంచి మొదలుకుంటే, అంటే తాలూకా, మండల స్థాయి కోర్టుల నుంచి మొదలుకుంటే, జిల్లా స్థాయి కోర్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టులు. కాబట్టి భారత రాజ్యాంగము భారత పౌరులకు ఇచ్చినటువంటి అన్ని హక్కులను పరిరక్షించేటువంటి ఒక పెద్ద గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఈ న్యాయ వ్యవస్థ ఏ మేరకు సామాజిక సోషల్ డైవర్సిటీని కలిగి ఉన్నది అనే ప్రశ్న వేయడం అనేది చాలా సముచితమైనటువంటిది. ఇవాళ ఈ కాలానికి చాలా చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రశ్న.
అయితే మంత్రి గారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఏంటంటే 2018 నుంచి వివిధ హైకోర్టులలో నియమించబడ్డటువంటి జడ్జిల యొక్క సంఖ్య 715, 750. ఈ 715 మొత్తం జడ్జిలలో 551 551 మంది కేవలము అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 715లో 551 అంటే వారిచ్చిన లెక్కల ప్రకారమే 78%. అంటే 100లో 78% అగ్రకుల లేదా ఆధిపత్య సామాజిక హోదాను కలిగినటువంటి సమూహాల నుంచి, సామాజిక కులాల నుంచి 551 మంది జడ్జిలుగా నియమించబడ్డారని. అట్లాగే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి చూస్తే కేవలం 5% మాత్రమే ఉన్నారు. అంటే ఎస్టీలు రెండింటిని కలిపి ఎస్సీల నుంచి అంటే షెడ్యూల్ కులాల నుంచి 22 మంది జడ్జీలు, ఎస్టీల నుంచి 16 మంది జడ్జీలు, 22 + 16 38. ఈ 38 మందిని కలిపితే మొత్తం టోటల్‌లో 5% వస్తున్నారు. అట్లాగే మైనారిటీస్ 37 మంది అంటే రమారమి 5%. ఈ మైనారిటీస్ ఎవరు మరి? క్రిస్టియన్ మైనారిటీసా? లేదంటే ముస్లిం మైనారిటీస్‌నా? సిక్కు మైనారిటీనా? బౌద్ధ మైనారిటీస్‌లా? లేదంటే లింగ్విస్టిక్స్ మైనారిటీస్‌లా? ఎవరు అనేటువంటి దాన్ని స్పష్టంగా గౌరవ మంత్రి గారు సభకు చెప్పబోయినప్పటికీ మైనారిటీసు అల్పసంఖ్యాకులకు సంబంధించిన నేపథ్యం ఉన్న వాళ్ళ నుంచి 37 మంది అంటే 5% ఉన్నారని. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బహుజనులకు సంబంధించిన బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాల నుంచి 89 మంది అంటే 12%. బీసీలు 12%, మైనారిటీలు 5%, ఎస్సీ ఎస్టీలు 2 సమూహాలు కలిపితే 5%. ఈ మిగతా ఈ 12, 5, 5, 10 + 12 అంటే 22% అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రపోర్షనేట్‌గా చూస్తే, జనాభా పరంగా చూస్తే ఈ దేశంలో దాదాపు 80-90% వరకు, రమారమి 90% వరకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్‌లు ఉంటారు. ఇది దేశంలో ఉన్నటువంటి సామాజిక ముఖచిత్రానికి విరుద్ధంగా న్యాయ వ్యవస్థలో నియామకాలు ఉన్నాయనేటువంటిది పార్లమెంటు సాక్షిగా గౌరవ న్యాయశాఖ మంత్రి గారు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాలే వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారము తెలుస్తున్నది. ఇవాళ ఈ ప్రశ్న ఇదేం కొత్తది కాదు వాస్తవానికి. బహుశా సబ్జెక్టు కరెక్షన్ భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి మనం ఎట్లయితే రాజ్యాంగ ప్రకారము చట్టసభలు మరియు కార్యనిర్వాహక వ్యవస్థ రాజ్యాంగంలో పొందుపరుచుకున్నటువంటి న్యాయంగా, ధర్మంగా, రాజ్యాంగం యొక్క మౌలిక విధి విధానాలకు, నియమ నిబంధనలకు లోబడి పరిపాలన చేయాలి, చట్టాలు నిర్మించాలనేటువంటి వాదన ఎంత న్యాయమైందో, ఎంత అవసరమైందో, అట్లాగే న్యాయ వ్యవస్థలో కూడా చట్టము ధర్మాన్ని నిర్వచించడంలో, చట్టాన్ని విశ్లేషించడంలో, రాజ్యాంగాన్ని ఇంటర్ప్రెట్ చేయడంలో కూడా ఈ సోషల్ డైవర్సిటీ ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి చాలా కాలం నుంచి దేశంలో, పౌర సమాజంలో ఈ చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరగడంలో తప్పేముంది అనేటువంటిది వాస్తవానికైతే, న్యాయంగా అయితే వాస్తవాలు, స్టాటిస్టికల్స్ ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యల మీద మాట్లాడకుండా ఉండాలని ఆశించడం ఏమాత్రం ధర్మమైనది, ఏమాత్రం న్యాయమైనది? అయితే భారత రాజ్యాంగము మన పాలకులు, ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పాలకులు, ఆ తర్వాత కాలంలో పాలకులు కూడా ప్రత్యక్షంగా వచ్చినారు కాబట్టి, భారత రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు భవిష్యత్తులో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నప్పుడు చట్టసభలకు ఎన్నిక కాబడేటువంటి ప్రతినిధులు, కార్యనిర్వాహక వ్యవస్థలో అటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు, తర్వాత ప్రధానమంత్రి, ఈ కార్యనిర్వాహక వ్యవస్థకు అనుబంధంగా ఉన్నటువంటి బ్యూరోక్రసీ, ఉద్యోగ సామ్యము, ఇవి ఒక దార్శనికుల యొక్క అభిప్రాయం ఏంటంటే, బుద్ధిజీవుల యొక్క అభిప్రాయం ఏంటంటే,
ఎంత న్యాయంగా, ఎంత ధర్మంగా, ఎంత రాజ్యాంగ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని మనం చట్టం రాసుకున్నప్పటికీ, చట్ట నిర్మాణంలో కార్యనిర్వహణ వ్యవస్థలో నిర్వహణలో చేస్తున్నప్పుడు అక్కడక్కడ పొరపాట్లు చేసేటువంటి ఒక అవకాశం ఉంది. మానవ తప్పిదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, వీటిని సవరించేటువంటి ఒక గురుతరమైన బాధ్యత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని సేఫ్‌గార్డ్ చేసేటువంటి అత్యున్నతమైనటువంటి అవకాశాన్ని, అధికారాన్ని న్యాయ వ్యవస్థకు ఇవ్వాలి అని. ఎందుకంటే న్యాయం అనేటువంటిది న్యాయ వ్యవస్థలోకి వస్తున్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, న్యాయాన్ని నిర్వచించేటువంటి, న్యాయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి, న్యాయాన్ని వివరించేటువంటి, విపులీకరించేటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, మనిషి సృష్టించిన మానవ కల్పితాలైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైనటువంటి ఈ విలువలన్నిటికి అతీతంగా ఒక సంపూర్ణమైన మనిషిగా, లేదంటే ఒక సంపూర్ణమైన జ్ఞానంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా, ఒక మానవీయవాదిగా, ఒక మానవీయ లక్షణాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తులుగా, శారీరకంగా వ్యక్తులైనప్పటికీ భౌతికంగా, బుద్ధిపరంగా, జ్ఞానపరంగా విశ్వమానవులుగా లేదా ఉన్నతమైన మనిషిగా వివరించేటువంటి అవకాశం ఉంటది ఆ న్యాయమూర్తులకని అంత బలమైన నమ్మకం పెట్టుకొని, న్యాయ వ్యవస్థలో ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు అన్యాయం ఉండదని చెప్పేసి ఒక ఉన్నతమైన ఆశయంతోని, ఒక ఉన్నతమైనటువంటి గౌరవంతోని న్యాయ వ్యవస్థలో, చట్టసభల్లో, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థలో కల్పించినటువంటి ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. అంటే ఈ దేశంలో భిన్నత్వం ఉంది. ఆ భిన్నత్వం కులాల రూపంలో, మతాల రూపంలో, వివిధ భాషల రూపంలో, వివిధ ప్రాంతాల రూపంలో ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశం అయినప్పటికీ, సోషల్లీ వెరీ డైవర్సిఫైడ్ సొసైటీ అయినప్పటికీ, ఎకనామికల్లీ ఆల్సో వెరీ డైవర్సిఫైడ్ సొసైటీ అయినప్పటికీ, కల్చరల్లీ డైవర్సిఫై ఉన్నప్పటికీ, న్యాయ వ్యవస్థను దానికొక ఉన్నతమైన పవిత్రతను, ఉన్నతమైనటువంటి ఒక ఆ న్యాయ వ్యవస్థ పట్ల అంత భక్తితో, అంత శ్రద్ధతో, అంత గౌరవంతో రాజ్యాంగ నిర్మాతలు అందులో కూడా మానవ కల్పితమైన అంశాలు చొరబడడానికి ఆస్కారం ఉండదనేటువంటి ఒక ఉన్నత ఆశయంతోని బహుశా అక్కడ చట్టసభలకు సంబంధించి బ్యూరోక్రసీలో పెట్టినటువంటి లేదా తర్వాత కార్యనిర్వహణలో వ్యవస్థలో పెట్టినటువంటి నిబంధనలు గాని, కట్టుబాట్లు గాని అక్కడ పెట్టలేదు. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిటి? అందుకనే ఎక్కడైనా గూడా జడ్జిలకు ఉన్నంత శక్తి, వాళ్ళకున్నటువంటి పవరు, వాళ్ళకుండేటువంటి అధికారము ఏ ఇతర రంగాలకు కూడా లేదు. ప్రధానమంత్రి గావచ్చు, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నికలలో నిలబడి, ప్రజల యొక్క సమ్మతి పొంది, ఎన్నికలలో గెలిసి, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ నుంచి మొదలుకుంటే, ప్రధానమంత్రి వరకు కూడా రాజ్యాంగ ప్రకారము ఈ దేశం యొక్క మొట్టమొదటి పౌరుడు ఎవడంటే రాష్ట్రపతి. లేదా రాష్ట్రపతిగా ఉన్న స్త్రీ గాని, పురుషుడు గాని. రాష్ట్రపతి కూడా చివరికి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి జడ్జిలను ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. ప్రశ్నించవలసిన అవసరం ఏర్పడదు అనేటువంటి ఒక నమ్మకంతోనే అంత గొప్ప విలువను, అంత గొప్ప గ్రేట్ ప్రివిలైజెస్‌ను న్యాయ వ్యవస్థకిచ్చినారు. న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వ్యక్తులకిచ్చినారు. కానీ ఈ 75 సంవత్సరాల పరంపర మనకేం తెలియజేస్తుందనంటే 1950 నుంచి ఇప్పటి వరకు గూడా జిల్లా స్థాయి నుంచి మొదలుకుంటే, రాష్ట్ర స్థాయి హైకోర్టుల నుంచి మొదలుకుంటే, సుప్రీం కోర్ట్ వరకు గూడా ఎవరు న్యాయమూర్తులుగా ఉంటున్నారు అనంటే కేవలము తరతరాలుగా అక్షరాలను అందిపుచ్చుకొని, కేవలము తరతరాలుగా అక్షరాలకు దగ్గరగా ఉన్నటువంటి అగ్రకుల నేపథ్యం ఉన్నటువంటి అది బ్రాహ్మణులు గావచ్చు, లేదంటే క్షత్రియులు గావచ్చు, లేదంటే వైశ్యులు గావచ్చు. ఈ అందరిట్లో మళ్ళీ ఎక్కువ ఏ సామాజిక వర్గం నుంచి వస్తున్నారనంటే, మనకిష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా బ్రాహ్మణ నేపథ్యం నుంచి ఉన్న వాళ్ళే అధిక సంఖ్యలో జడ్జీలుగా వస్తున్నారు. కేవలం బ్రాహ్మణ నేపథ్యం మాత్రమే కాదు. కుటుంబాలే. ఎప్పుడో 1950లో ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచో, ఒక క్షత్రియ కుటుంబం నుంచో, ఒక అగ్రకుల నేపథ్యం ఉన్నట్టు కుటుంబం నుంచో ఒక్కరు జడ్జి అయితే, ఆయన హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఇలా అయిపోయి, ఈ జడ్జిల యొక్క నియామకంలో ఏమైనా లోపం ఉందా అనేటువంటి ప్రశ్న మనకొస్తది. ఈ సందర్భంగా అసలు
న్యాయ వ్యవస్థను న్యాయ వ్యవస్థను నిర్వచించేటువంటి, న్యాయ వ్యవస్థను నడిపించేటువంటి జడ్జిల యొక్క నియమ నిబంధనలు, వాళ్ళ ఎన్నికలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏమిటి? వాళ్ళనెలా నియమిస్తారు? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది అనంటే, భారత రాజ్యాంగం యొక్క నియమాల ప్రకారము హైకోర్ట్ మరియు సుప్రీం కోర్ట్ జడ్జిల యొక్క నియామకం ఎలా జరుగుతుందనంటే, ఈ ఆర్టికల్ 124, 117, 124, 217, 224 ఆర్టికల్ ప్రకారము ఈ జడ్జిల నియామకం జరుగుతుంది. జడ్జిల నియామకము చూడడానికి చాలా సాపేక్షకంగా, చాలా పారదర్శకంగా జరిగినట్టే కనబడుతుంది. అయితే ఈ జడ్జిల నియామకాన్ని ఎవరు నియమిస్తారు? పార్లమెంట్ నియమిస్తదా? లేదంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వాలు నిర్ణయిస్తాయా? అంటే వాస్తవానికి చట్టబద్ధంగా చూస్తే, రాజ్యాంగబద్ధంగా చూస్తే వీళ్ళ ప్రమేయం చాలా తక్కువ. చాలా మినిమల్. ఏంటి మన భారతదేశం కొలీజియం అని అంటారు. కొలీజియం అంటే ఏమిటి? అంటే సుప్రీం కోర్ట్ జడ్జెస్. ఉదాహరణకు ఒక రాష్ట్రానికి ఒక హైకోర్టు జడ్జిలను లేదా హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించాలంటే ఏమిటి అనంటే, ఇప్పుడు మనకున్నటువంటి కొలీజియం ప్రకారం ఏంటంటే, సుప్రీం కోర్ట్ యొక్క అత్యున్నత న్యాయస్థానం యొక్క ఆహ్, ప్రధాన సుప్రీం కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో, అంటే ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వారు, సుప్రీం కోర్ట్ జడ్జిలలో ఉన్నటువంటి సీనియర్ జడ్జెస్, అట్లాగే ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రతినిధిగా ఉన్నటువంటి గవర్నర్‌ని సంప్రదించి ప్రభుత్వానికి ఒక లిస్ట్ ఇస్తే, ఆ ప్రభుత్వము ఆ మూడిట్లో ఒకరిని రాష్ట్రపతి చేత, అంటే నామినల్‌గా రాష్ట్రపతి చేత హైకోర్టు మరియు సుప్రీం కోర్ట్ జడ్జిలు నియమించబడుతున్నట్టు మనకు కనబడుతది గానీ, యాక్చువల్‌గా నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం కొలీజియమే. కొలీజియం అంటే ఎవరు? అప్పటికే న్యాయ వ్యవస్థలో జడ్జిలుగా ఉన్నటువంటి జడ్జిలు. సీనియర్ జడ్జెస్ గావచ్చు, లేదంటే ఈ హైకోర్ట్ జడ్జెస్, జిల్లా స్థాయి జడ్జిలను నియమిస్తారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు, ఈ కొలీజియం వ్యవస్థ మీద గూడా గత కొంతకాలంగా చాలా చర్చ జరుగుతుంది. ఉదాహరణకు మరి కొలీజియం ద్వారా ఏమైతది? ఏంది అసలు కొలీజియాన్ని అంటే ఎందుకు భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది అనేది గూడా ఇక్కడ చర్చించాలి. ఏంటి అనంటే, ప్రత్యక్షంగా రాజకీయాలలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు, రాజకీయాలలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా సంబంధం ఉన్నటువంటి వివిధ పార్టీల వారు, మనది బహుళ పార్టీ వ్యవస్థ. అంటే రాజకీయ పార్టీల అధికారంలోకొచ్చినటువంటి రాజకీయ పార్టీల ద్వారా ఎన్నికల్లో గెలిచి అధికారంలోకొచ్చినటువంటి రాజకీయ నాయకుల చేత జడ్జిల నియామకం అనేది గనక ఉంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో న్యాయ వ్యవస్థను వాళ్ళ వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటది. న్యాయ వ్యవస్థ ఎప్పుడైనా ఇండిపెండెంట్‌గా, అటానమస్‌గా, స్వయం ప్రతిపత్తితో పనిచేయాలి. ఏ రూపంలోనైనా జీరో టాలరెన్స్ అంటాం గదా! ఏ రూపంలో గూడా అధికారంలో ఎవరున్నా, ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా భారత రాజ్యాంగమే ప్రామాణికంగా తీసుకొని, భారత రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే న్యాయ వ్యవస్థ పనిచేయాలి గాబట్టి, ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం ఉండి, ఎన్నికల రాజకీయాలలో ఉండేటువంటి ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో, లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలో జడ్జిలను నియామకం చేస్తే, ఆ మేరకు బంధుప్రీతి, ఆ మేరకు పక్షపాతం, ఆ మేరకు అనేక భావోద్వేగాలకు కారణమైనటువంటి సామాజిక, ఆర్థిక నేపథ్యాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అంతా వస్తది. అది న్యాయ వ్యవస్థ యొక్క అత్యున్నత గురుతర బాధ్యతను అది దెబ్బతీస్తది. భారత రాజ్యాంగం ఉంది కదా! భారత రాజ్యాంగంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మెటిక్యులస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబడున్నది. న్యాయమూర్తులు ఏం చేస్తారు? భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్‌ను ఆధారంగా చేసుకొని, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని పరిగణనలోకి తీసుకొని న్యాయాన్ని చెప్తది. అది సివిల్ లా అయినా, క్రిమినల్ లా అయినా, లేకపోతే అంతర్జాతీయ సంబంధాలైనా, ఆర్థిక సమస్యలైనా, రాజకీయ వ్యవహారాలైనా, యూ నేమ్ ఎనీ సబ్జెక్ట్. మనిషి భూమి మీద బతికున్నంత కాలం ఏ పని చేసినా, ఏ విధమైనటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినా, భారత రాజ్యాంగం యొక్క నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఒక రకమైనటువంటి నిరంతరం భారత రాజ్యాంగాన్ని ప్రజలకు పరిచయం చేసేటువంటి ఒక గురుతర బాధ్యత న్యాయ వ్యవస్థకిచ్చింది రాజ్యాంగం. కాబట్టి ఈ కొలీజియం అనేటువంటిది
అటు రాజకీయ పార్టీల చేత ఎన్నుకోబడడం అనేటువంటి సరైనది కాదు. అది న్యాయ వ్యవస్థను ఏదో రూపంలో ప్రభావితం చేస్తుందని జెప్పేసి న్యాయ వ్యవస్థలోనే, న్యాయ వ్యవస్థలోనే అంచెలంచెలుగా ఎదిగొచ్చి, అటు రాష్ట్ర స్థాయి హైకోర్టులలో కావచ్చు, ఇటు సుప్రీం కోర్ట్‌లో కూడా అంచెలంచెలుగా ఎదిగొచ్చినటువంటి బుద్ధిజీవులు, న్యాయ కోవిదుల ద్వారా మళ్ళీ నెక్స్ట్ ఎవరు న్యాయాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి, వాళ్ళని ఎన్నుకునేటువంటి ఒక అంతర్గతమైనటువంటి ఒక వెసులుబాటు ఇస్తే బాగుంటదని సదుద్దేశంతోనే ఈ కొలీజియం వ్యవస్థను భారత రాజ్యాంగంలో లేదా పాలకులు గావచ్చు, లేదా ఆనాడు ఉన్నటువంటి ఒక దీర్ఘదృష్టితో ఉన్నటువంటి ఆనాడు 1940, 50 ప్రాంతంలో అప్పుడు గూడా పార్టీలు ఉన్నప్పటికీ అందరూ గూడా దేశ సమగ్రత, దేశంలో న్యాయం గురించి నిజాయితీగా ఆలోచించి ఉంటారు గాబట్టి ఈ కొలీజియం అనే వ్యవస్థను పెట్టారు. కానీ ఈ కొలీజియం వ్యవస్థలో ప్రత్యక్షంగా అంటే మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే కొలీజియం కాస్త కొలీజియం అయిపోయింది. కొలీజియం కాస్త కులయిజం అయిపోయింది. అంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఏదో ఒక సందర్భంలో ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 30 సంవత్సరాల క్రితం జడ్జిలయినరో, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధుమిత్రులు అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ది ఆల్ ఆనరబుల్ జడ్జెస్. అటు సుప్రీం కోర్ట్‌లో గాని, ఇటు హైకోర్ట్‌లో గాని పనిచేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, వాళ్లకు చట్టం మీద సమగ్రమైన అవగాహన ఉండవచ్చు గాక. భారత రాజ్యాంగం యొక్క అణువణువు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రతి అంశం మీద అణువణువు వాళ్ళకు వాటి మీద అవగాహన ఉండవచ్చు గాక. ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ న్యాయ వ్యవస్థ మీద అవగాహన ఉండవచ్చు గాక. మొత్తం భారత రాజ్యాంగం యొక్క న్యాయానికి సంబంధించినటువంటి గొప్పగా ఇంటర్ప్రెట్ చేయగలిగేటువంటి నిష్ణాతులు ఉండవచ్చు గాక. ఆ మాటకొస్తే ఎన్ని లోపాలున్నా, ఏమున్నా చాలామంది ఈ అగ్రకుల నేపథ్యం ఉన్నవాళ్ళు గూడా దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల నేపథ్యంలో ఆలోచించినారు. జస్ట్ ఉదాహరణకు మండల్ కమిషన్ విషయం గావచ్చు, ఇందిరాసాని ఇన్సిడెంట్ వచ్చినప్పుడు గావచ్చు, రిజర్వేషన్‌ల విషయం గావచ్చు, భూ సంస్కరణలకు సంబంధించిన వ్యవహారం గావచ్చు. న్యాయ వ్యవస్థ చాలా సందర్భాల్లో ఎక్కువ శాతము బాధితుల వైపు నిలబడ్డ మాట వాస్తవం. అంటే జడ్జిలు అగ్రకుల నేపథ్యం ఉన్న వాళ్ళు వచ్చినంత మాత్రాన న్యాయం ఎక్కడ పూర్తిగా భారతదేశంలో న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందా? లేకపోతే న్యాయం అందట్లేదా? అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళొస్తేనే ఉదాహరణకు దళితులొస్తేనే దళితులకు న్యాయం జరుగుతదా? ఆదివాసులొస్తేనే ఆదివాసులకు న్యాయం జరుగుతదా? మహిళలుంటేనే మహిళల పట్ల న్యాయం జరుగుతదా? అని ఆలోచించే వాళ్ళు గూడా ఉన్నారు. వాస్తవానికి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించే ఈ వ్యవస్థను రాజ్యాంగంలో పెట్టినారు. అయితే ఇప్పుడు ఉదాహరణకు మనకు జస్టిస్ చిన్నపరెడ్డి గారు ఉన్నారు. అట్లాగే ఇంకా చాలామంది మహానుభావులు అట్లాగే విఆర్ కృష్ణన్ గారు ఉన్నారు. అంటే చాలామంది పేద ప్రజల కోసము చట్టాలు నిర్మించడము, అప్పుడప్పుడు చాలా సందర్భాల్లో చట్టసభలు, తర్వాత కార్యనిర్వాహక వ్యవస్థ, ప్రభుత్వాలు పొరపాటు చేసినప్పుడు వాటిని మందలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ న్యాయం దొరకకపోయినా పర్వాలేదు గానీ, న్యాయ వ్యవస్థలో న్యాయం దొరుకుతది అనేటువంటి పోలీసుల దగ్గర న్యాయం దొరకకపోవచ్చు. ఊర్లో సర్పంచ్ దగ్గర న్యాయం దొరకకపోవచ్చు. రాజకీయ నాయకుల దగ్గర న్యాయం దొరకకపోవచ్చు. కానీ ఖచ్చితంగా కోర్టుకెళ్తే నేను గెలుస్తా అనేటువంటి ఒక నమ్మకంతోని సామాన్యుడు, సామాన్యులు, బీదలు ఎంతోమంది న్యాయ వ్యవస్థను నమ్ముకొని ఉంటున్నారు. అయితే ఈ మొత్తం 75, 80 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం యొక్క పరిస్థితిని మనం పరిగణలోకి తీసుకొని చూస్తే అగ్రకులాలు ఉన్నంత మాత్రాన ఇతర కులాలకు అన్యాయం జరిగిందా అనే ప్రశ్న వేసుకొని జరగలేదు కదా అని సంతృప్తి పడడం ఎంత వాస్తవమో, సంతృప్తి పడడం ఎంత అవసరమో, మరి అణగారిన సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే షెడ్యూల్ కులాలు గాని, షెడ్యూల్ ట్రైబ్స్ గాని, ఓబీసీలు గాని, మైనారిటీస్ గాని, మహిళలు గాని వీళ్ళకి అవకాశాలిస్తే, వీళ్ళకి నిజంగానే అవకాశాలిస్తే న్యాయ వ్యవస్థ అంటే న్యాయ కోవిదులు కాదా? ఆయా సామాజిక వర్గాల నుంచి చట్టాన్ని చదివి అర్థం చేసుకొని జరుగుతున్నటువంటి చట్ట నిర్మాణంలో కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థలో కావచ్చు, జరుగుతున్న పొరపాట్లను, లోపాలను సరిదిద్దగలిగేటువంటి మానసిక స్థైర్యం, జ్ఞాన సంపద వాళ్ళకు లేదా? అంటే ఈ 80 సంవత్సరాల కాలంలో మన స్వతంత్ర భారతదేశం సాధించినటువంటి సామాజిక పురోగతి ఏమిటి? అని ఆలోచించినప్పుడు ఎందుకు ఇంత బ్లైండ్‌గా 78% దాదాపు 551 మంది అగ్రకుల నేపథ్యం ఉన్నవాళ్ళు మాత్రమే వివిధ హైకోర్టులలో, సుప్రీం కోర్టులలో జడ్జిలుగా ఉన్నారనే ప్రశ్న ఏసుకోవడము ఏమాత్రం గూడా న్యాయ వ్యవస్థ యొక్క అత్యున్నత గౌరవాన్ని
తీసి పారేసినట్టు మాత్రం కాదు అని మాత్రం మనం భావించవచ్చు. అయితే ఈ కొలీజియం వ్యవస్థ అనేటువంటిది చాలా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మొన్న ఈ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కూడా, అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ, ఆ మాటకొస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఆశించిన విధంగా న్యాయ వ్యవస్థ పనిచేయనప్పుడు అంతర్గతంగా, మానసికంగా ఒక లోపట ఈ కొలీజియం వ్యవస్థ మీద వాళ్ళు రాజకీయ విమర్శ చేస్తూ వస్తున్నారు. 2014లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేటువంటి ఒక యాక్ట్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. వాస్తవానికి చాలా అంటే దాన్నేమంటారు, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడంలో అందరూ గూడా సాయుధ్యతోని, ఒక అండర్‌స్టాండింగ్‌తోనే ముందుకొచ్చినారు. అయితే 2014లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ 2014 యాక్ట్ తీసుకొచ్చినారు. ఆ చట్టం నిర్మాణం అయితుంది. నిర్మాణం అయితున్నప్పుడు భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యున్నతమైన వెసులుబాటును వాడుకొని, అంటే సుప్రీం కోర్ట్‌లో ఉన్నటువంటి 5 జడ్జెస్ బెంచ్ ఆ యొక్క యాక్ట్‌ని కొట్టేసింది. అందులో మెజారిటీ బై మైనారిటీ అంటాం కదా ప్రజాస్వామ్యంలో. నలుగురు జడ్జిలు కొలీజియానికి ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషను తీసుకురావడానికి, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి, ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి ఈ యొక్క నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకురావడము వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడినారు. అసలు వాట్ ఈస్ దిస్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్? ఏమిటి కేంద్ర ప్రభుత్వం అంటే, కేవలం మళ్ళీ జడ్జిలను ఎన్నుకోవడం అనే వ్యవస్థను మనం ఈ వ్యవస్థను మనం తీసేసి, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అత్యున్నతమైన అధికారం కలిగి ఉంటారు కాబట్టి, ప్రజలకు పరోక్షంగా ప్రతినిధులుగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, ఆ పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నది గాక, కేంద్ర ప్రభుత్వము జడ్జిల నియామకంలో కూడా ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం కూడా ఉండాలనేటువంటి ఒక సైద్య రూపంలో, మధ్య మార్గ రూపంలో ఈ చట్టాన్ని రూపొందించినట్టు మనకు కనబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, దెన్ సీనియర్ జడ్జ్ అండ్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడు, అట్లాగే దేశంలో న్యాయశాఖ వ్యవస్థలో నిష్ణాతులుగా ఉన్నటువంటి ఒక సివిల్ సొసైటీ నుంచి ఒకరిని లేదా ఇద్దరిని ప్రతినిధులుగా తీసుకుంటారు. ఈ 5, 6 యొక్క ఆలోచనకు అనుగుణంగా జడ్జిల యొక్క నియామకం ఉండాలని చెప్పేదే ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ యొక్క సారాంశం. కానీ వాళ్ళేమన్నారు, సుప్రీంకోర్టు ఏమంది 2014లో ఈ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు దీన్ని వ్యతిరేకిస్తూ, దీన్ని నల్లిఫై చేస్తూ, దీన్ని కొట్టేస్తూ, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి అది భిన్నమైనటువంటిది, జడ్జిలను రాజకీయ నాయకులు ఎన్నుకోవద్దని చెప్పి స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది, ఆ వ్యవస్థను మీరు కాలరాస్తున్నారనేటువంటి విధంగా స్పందించి ఈ యాక్ట్‌ను కొట్టివేయడం జరిగింది. అయితే మరి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ద్వారా నియామకాలు జరిగితే నిజంగా సోషల్ డైవర్సిటీ వచ్చే అవకాశం ఉందా? లేదా కొలీజియం ద్వారా? మనకొకటి స్పష్టమైపోయింది. 1950 నుంచి 2025 వరకు ఈ కొలీజియం అనేటువంటిది ఒక ఉన్నత ప్రమాణాలతోని, ఉన్నత ఆశయాలతోని రాజ్యాంగ నిర్మాతలు పెట్టినప్పటికీ, ఆచరణలో ఈ కొలీజియం వ్యవస్థ పూర్తిగా అగ్రకులాల యొక్క చెప్పు చేతులలో, వాళ్ళ యొక్క కనుసన్నలలో పనిచేస్తుందనేది తేటతెల్లమైపోయింది. అంత మాత్రం చేత బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది, లేదా దేశంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పార్టీలు, ప్రతిపక్షాలు ఉన్న పార్టీలు ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే రూపంలో వాళ్ళ చేతిలోకి అధికారం ఇస్తే, రేపు నిజంగానే న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగంలో ఎట్లయితే సామాన్యుడికి 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అన్నాం కదా, ఒక మనిషి ఒకే విలువ, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అనేటువంటి ఈ అత్యున్నతమైనటువంటి ఈ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, నిజంగా మనసా వాచా కర్మన అది ఆచరణలో ఉండడానికి ఆస్కారం ఉంటుందా అనేటువంటిది కూడా ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి మనకు రాజకీయ పార్టీల యొక్క
నడవడిక, వాటి యొక్క పని విధానం మళ్ళీ ఈ 75, 80 సంవత్సరాల అనుభవం చూస్తే అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవాళ కేంద్ర స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, లేదా ఏ పార్టీ అయినా కావచ్చు. అటు వామపక్ష భావజాలంతో ఎదిగొచ్చినటువంటి సిపిఐ, సిపిఎం పార్టీ కావచ్చు, లేదా వివిధ రాష్ట్రాలలో అక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక స్ అవసరాల రీత్యా ఎదిగొచ్చినటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, కొన్ని పార్టీలు మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎంతో కొంత అగ్రకుల నేపథ్యం ఉన్నాయి. ఎంతో కొంత ఆర్థికంగా వనరుల మీద, సహజ వనరుల మీద పట్టున్నటువంటి కులాల ఆధిపత్యమే ఆ పార్టీలలో ఉంది. అంటే నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అటు కొలీజియం రూపంలో అగ్రకుల నేపథ్యమే, అగ్రకుల ఆధిపత్యమే కొనసాగుతుంది. ఈవెన్ రాజకీయ పార్టీలకు కూడా ఇది అప్పజెప్తే, ఈ జడ్జిల నియామక వ్యవహారాన్ని గనుక అప్పజెప్తే, మళ్ళీ తిరిగి కొంత మార్పు చేర్పులతోని ఇక్కడేం జరిగే ప్రమాదం ఉంది? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ భావజాలం, ఆ పార్టీ ఎజెండాను ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతిచ్చేటువంటి వ్యక్తులు మాత్రమే రేపు హైకోర్టు జడ్జిలుగా, సుప్రీంకోర్టు జడ్జిలుగా వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతాలను, వాళ్ళ యొక్క పునాదిగా ఉన్నటువంటి భావజాలానికి అనుగుణంగా పనిచేసేటువంటి వ్యక్తులొస్తే, తప్పకుండా న్యాయ వ్యవస్థ మరింత కుంచించుకుపోయే ప్రమాదం గూడా ఉంది. కాబట్టి ఈ దేశంలో చైతన్యం పొందుతున్నటువంటి ఆదివాసుల నుంచి, ముఖ్యంగా దళితుల నుంచి ఒక ప్రజాస్వామికమైనటువంటి చర్చ ముందుకొచ్చింది. ఆ చర్చ ఏంటంటే, న్యాయ వ్యవస్థలో కూడా అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండేటువంటి రిజర్వేషన్ వ్యవస్థను పెడితే తప్పేంటి అనేటువంటి చర్చ వచ్చింది. ఈ చర్చ వచ్చినప్పుడల్లా బుద్ధిజీవులు ముఖ్యంగా, అంటే అటు మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇటు న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలో ఉన్నవాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే, ఇందిరా సహాని కేసును రిఫరెన్స్ తీసుకొస్తున్నారు. ఇందిరా సహాని కేసు అనేటువంటిది ఈ దేశంలో ఒక ఒక రకంగా ఆహ్, రిజర్వేషన్ల సమస్య, రిజర్వేషన్ల అంశము ఒక రాజకీయ అంశంగా, లేదా పౌర సమాజంలో ఒక చర్చనీయ అంశం అయినప్పుడల్లా ఇందిరా సహాని కేసుకు సంబంధించినటువంటి ఆ కేసు మీద వచ్చినటువంటి రిఫ్లెక్షన్స్‌ను మనకు బయట ప్రపంచంలో చర్చకొస్తాయి. ఇందిరా సహాని యొక్క కేసు లో అప్పుడు గౌరవ న్యాయ కోవిదులు స్పందించిందేందనంటే, ఎక్కడైనా కూడా కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, చట్ట నిర్మాణం కావచ్చు, మొత్తంగా పరిపాలన వ్యవస్థలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేకపోయినా, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే మేమెంత జనాభో మాకంత వాటా కావాలని. ఒక సామాజిక వర్గం 5% ఉందనుకోండి. 5% ఆ సామాజిక వర్గ ప్రతినిధులు ప్రాతినిధ్యం ఉండాలి ఏ వ్యవస్థలోనైనా. అది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. అనుపాత అవకాశాలంటారు తెలుగులో. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాకపోయినా అడిక్వేట్ రిప్రజెంటేషన్ అయినా ఉండాలి అని చెప్పేసి ఇందిరా సాహ్ని కేసు సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సారాంశం అది. అడిక్వేట్ అంటే ఎంత? అడిక్వేట్ అంటే ఏంది? తగినంత. మరి తగినంత అంటే ఏంటి అనేది దానికి ఒక యాడ్‌స్టిక్ ఏం లేదు. అంటే న్యాయశాస్త్రంలో దాన్ని ఎట్లా నిర్వచిస్తారో నాకైతే తెలవదు గానీ, అంటే మేమెంత ఒక భారతదేశం ఒక కులాల సమాజం. ఈ కులాల సమాజంలో ఏ ఏ సామాజిక వర్గాలు ఎంత శాతం ఉంటే అంత శాతము ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, పరిపాలన వ్యవస్థలో కావచ్చు, ఆర్థిక ఆర్థిక వనరుల మీద అవకాశాలు, హక్కులు గావచ్చు, లేదంటే రాజకీయ రంగంలో గూడా ప్రాతినిధ్యం గావచ్చు. అట్లా న్యాయ వ్యవస్థను నిర్వచించడంలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే, ఇండియాలో ఉన్నటువంటి సోషల్ డైవర్సిటీ ఏదైతే ఉందో, సామాజిక భిన్నత్వం ఏదైతే ఉందో, అది ఆచరణాత్మకంగా అన్ని రంగాల్లో ఉంటే తప్పేమిటి అనేటువంటి వాదన వచ్చినప్పుడల్లా, ఇందిరా సాహ్ని కేసులో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీ ఉండాలని కాదు గానీ, అడిక్వేట్ రిప్రజెంటేషన్ అన్నా ఉంటే బాగుంటదని చెప్పినారు కాబట్టి, కనీసం ఆ మాత్రమైనా న్యాయ వ్యవస్థలో పనిచేసేటువంటి జడ్జిల నియామకం ఉంటే బాగుంటదని చెప్పేసి మేధావులు స్పందిస్తున్నారు. నేనేమంటున్నానంటే, కొలీజియం యొక్క వ్యవస్థ మనకు ఈ 70 సంవత్సరాల్లో ఒక గుణపాఠం అంటారా, ఒక రిజల్ట్ ఇచ్చేసింది. పౌర సమాజంలో ఎంత తీక్షణమైన చర్చ జరుగుతున్నా, విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, రాజకీయ పార్టీలలో కావచ్చు, పౌర సమాజంలో కావచ్చు, ఎదిగొస్తున్నటువంటి అణగారిన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బుద్ధిజీవులు, మా యొక్క నేపథ్యం ఉన్న ఈ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళని ఎందుకు జడ్జిలు పెట్టరన్నప్పుడల్లా, న్యాయ వ్యవస్థ యొక్క దార్శనికతను ముందు జెప్పి, వాళ్ళు లోపట చేస్తున్నదేంటంటే, కేవలము వాళ్ళ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అత్యున్నత న్యాయస్థానాలలో
న్యాయ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకునేటువంటి జడ్జిలుగా నియామకం చేస్తున్నారని తెలిసిపోయింది. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ద్వారా కూడా పెద్దగా ఒక విస్తృత స్థాయిలో ఒక గణనీయమైన, గుణాత్మకమైనటువంటి ప్రాతినిధ్యం వస్తదని మాత్రం నాలాంటి వాళ్ళకి నమ్మకం లేదు. కాబట్టి ఖచ్చితంగా బహుశా భారత రాజ్యాంగంలో ఎట్లయితే చట్టసభలకు, ఎట్లయితే కార్యనిర్వాహక వ్యవస్థలో, బ్యూరోక్రసీలో అన్ని సామాజిక వర్గాల యొక్క అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా న్యాయ వ్యవస్థలో కూడా ఆయా సామాజిక నేపథ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళను వాళ్ళ సామాజిక నేపథ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకొని న్యాయ వ్యవస్థ నిర్వహణలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండే విధంగా ఆహ్, ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అవసరం అనుకుంటే రాజ్యాంగాన్ని సవరించి అయినా రిజర్వేషన్‌లను న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బహుశా ఈ సోషల్ డైవర్సిటీ గనక జడ్జిల మధ్య కూడా ఉంటే, న్యాయ వ్యవస్థ ముందుకొచ్చేటువంటి అనేకమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి ఈ కులంతో, మతముతో, తర్వాత భాషతో, తర్వాత భిన్నత్వంతో ముడిపడి ఉన్న అంశాలొచ్చినప్పుడు, ఇప్పటిదాకా వచ్చినటువంటి తీర్పుల కంటే ఇంకా సున్నితమైన, ఇంకా ఆదర్శపరమైన, ఇంకా ఒక సమ్మిళితమైనటువంటి వాదనతోని కూడా వాదన జరిగే ఆస్కారం ఉంటది. అట్లా దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీని న్యాయ వ్యవస్థ కూడా గౌరవించినట్టు, గుర్తించినట్టు కూడా అవకాశం ఉంటది కాబట్టి, ఇవాళ గౌరవ సభ్యులు మనోజ గారు ఏసినటువంటి ప్రశ్న చాలా ఈ కాలానికి, ఈ సమయానికి చాలా అవసరమైనటువంటిది. ఆ రకంగా ఈవెన్ న్యాయశాఖ మంత్రి గారు గూడా దాటవేయకుండా చాలా స్పష్టమైనటువంటి ఎవిడెన్సెస్‌ని ఇచ్చినారు. ఇటు అధికారంలో ఉన్న బీజేపీ గాని, లేదా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీలు గాని, ఆలోచించవలసిందంటే, ఒకవైపు కింది స్థాయి నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల నుండి, మహిళల నుంచి ఇంత పెద్ద ఎత్తున చైతన్యం వచ్చి, అన్ని తావులలో, అన్ని రంగాలలో మా భాగస్వామ్యం కావాలి, మేము దానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఎలిజిబిలిటీస్ మా దగ్గర ఉన్నాయన్నప్పుడు కూడా అవకాశాలు కల్పించకపోవడం ఏమాత్రం ప్రజాస్వామ్యంగా కాదు, ఏమాత్రం న్యాయమైనది కాదు అని చెప్పేసి పాలకులు, అట్లాగే న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి బుద్ధిజీవులుగా పనిచేస్తున్నటువంటి న్యాయకోవిదులుగా ఉన్నటువంటి జడ్జెస్ గూడా వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటదని చెప్పేసి భావిస్తున్నాను. లేపోతే ఏమైతదంటే రాబోయే కాలంలో ఎట్లాగో చట్టసభల మీద, ఎట్లాగో ఈ కార్యనిర్వాహక వ్యవస్థ మీద ప్రజలకు మెల్లమెల్లగా ఆ యొక్క గౌరవం, ఆ మర్యాద, వాళ్ళ యొక్క నమ్మకం కోల్పోతున్నారు. కాబట్టి న్యాయ వ్యవస్థ పట్ల ఎంతో కొంత గౌరవం, మర్యాద, ఒక నమ్మకంతో ఉన్నారు ఈ ప్రజలు, అణగారిన వర్గాలు. వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా చేస్తే రాబోయే కాలంలో తప్పకుండా న్యాయ వ్యవస్థ పట్ల కూడా ఒక రాను రాను ఆ వ్యవస్థ పట్ల గౌరవం, ఆ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యమే కుప్పగూలిపోయే ప్రమాదం ఉంది. రాజ్యాంగం ఇంత కష్టపడి రాసుకున్న రాజ్యాంగం కూడా దానికి విలువ, గౌరవం ఉండకపోవచ్చు. ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ఉద్యమంలో పాల్గొని, ఎన్నో వేల మంది ప్రాణత్యాగాల ద్వారా సాధించుకున్న ఈ స్వాతంత్ర భారతదేశం మరి ప్రజాస్వామ్య రాజ్యాంగం నిలబడాలంటే చట్టసభలలో, కార్యనిర్వాహక వ్యవస్థలలో, న్యాయ వ్యవస్థలలో, బ్యూరోక్రసీలలో ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రదర్శించవలసిన అవసరం ఉంటదని చెప్పేసి అందరం గమనించవలసిన అవసరం ఉంటదని తెలియజేస్తూ సెలవు.